చౌటపల్లి రాంబాబు ఒక చర్చిలో పాస్టర్. దేవుడి స్తోత్రాలు వల్లిస్తూ అతడు చేసిన ఘనకార్యం ఏంటో తెలుసా? ఒళ్ళు తిమ్మిరెక్కి ఒక మైనర్ అమ్మాయి లైఫ్ ని నాశనం చేసి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. ఏలూరు జిల్లాలో జరిగిన ఈ షాకింగ్ ఇన్సిడెంట్ ఇప్పుడు స్టేట్ మొత్తం హాట్ టాపిక్ అయింది. డీటెయిల్స్ లోకి వెళ్తే రాంబాబు ఒక చర్చిలో పాస్టర్ గా వర్క్ చేస్తున్నాడు. చర్చికి రెగ్యులర్ గా వచ్చే ఒక మైనర్ అమ్మాయితో క్లోజ్ గా పరిచయం పెంచుకున్నాడు. ఆ ఫ్యామిలీ నమ్మకాన్ని ఆసరగా చేసుకుని ఆ అమ్మాయిపై చాలా సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొంతకాలం తర్వాత ఆ అమ్మాయి హెల్త్లో చేంజెస్ రావడం డౌట్ వచ్చిన పేరెంట్స్ ఆరా తీయగా పాస్టర్ రాంబాబు చేసిన అసలు ప్రార్థన బయటపడింది. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత విపరీతంగా భయపడిపోయి ఈ విషయం ఎవరికైనా చెబితే దేవుడు శపిస్తాడని చెప్పాడు ఈ పాస్టర్. కేసు ఎక్కడ బయటపడుతుందో అని ఎవరికీ తెలియకుండా ఆ అమ్మాయికి ఓవర్ డోస్ గర్భనిరోధక మాత్రలు ఇచ్చాడు. ఆ టాబ్లెట్ ఎఫెక్ట్ వల్ల ఆ అమ్మాయికి విపరీతమైన బ్లీడింగ్ అయ్యి కండిషన్ చాలా సీరియస్ అయింది. వెంటనే పేరెంట్స్ ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రజెంట్ ఆ అమ్మాయి డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ప్రాణాలతో చెలగాటమాడినందుకు అతనిపై పోక్సో యాక్ట్తో పాటు పలు కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ దారుణమైన ఘటనపై పోలీసులు ఫుల్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. పిల్లల విషయంలో పేరెంట్స్ ఇంకా అలర్ట్గా ఉండాలని పోలీసులు వార్నింగ్లు ఇస్తున్నారు. మరి పాస్టర్ రాంబాబు చేసిన ఈ పనిపై మీ ఒపీనియన్ ఏంటి?